ప్రియమైన వారలారా, ఈ దినం దేవుని సన్నిధిలో ఒక విలువైనటువంటి ఒక మంచి సందేశాన్ని మీరు వినబోతూ ఉన్నారు. నేటి దినం క్రీస్తు పునరుద్ధానుడైన దినం. గడిచిన శుక్రవారం రోజు యేసుక్రీస్తు సిలువ వేయబడిన దినం. దానిని గుడ్ ఫ్రైడేగా చెప్పుకున్నాం. ఈ దినమును ఈస్టర్ పండుగగా జరుపుకుంటున్నాం. అంటే యేసుక్రీస్తు శుక్రవారం మరణించాడు, సమాధి చేయబడ్డాడు. ఆదివారము తెల్లవారక మునుపే సమాధి నుండి తిరిగి లేచాడు. బైబిల్ ప్రకారంగా, బైబిల్ పరిభాషలో మనం మాట్లాడితే ఆయన పస్కా పండుగ రోజున మరణించాడు. పస్కా పండుగ రోజున ఆయన సమాధి చేయబడ్డాడు. ఆదివారం అంటే వారములో మొదటి దినం, ఆదివారం మొదటి దినమున సమాధి నుండి ఆయన పునరుద్ధానుడు అయ్యాడు. అయితే ప్రియులారా, ఈ సమయంలో మీ ముందు ఒక 2 ప్రశ్నలు నేను ఉంచుతాను. మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, యేసుక్రీస్తు పస్కా పండుగ రోజున ఎందుకు మరణించాడు? మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న వచ్చేసి, ఆదివారమున తెల్లవారుజామున ఆయన ఎందుకు సమాధి నుండి తిరిగి లేచాడు? ఎందుకు పునరుద్ధానుడయ్యాడు? పస్కా పండుగ రోజున ఎందుకు చనిపోయాడు? ఆదివారమున సమాధి నుండి తిరిగి ఎందుకు లేచాడు? ఈ ప్రశ్నలు వినగానే మనకు సమాధానం తెలిసిపోయింది అన్నట్టుగా ఉంటుంది. యేసు ప్రభు ఎందుకు చనిపోయాడో తెలుసు, యేసు ప్రభు ఎందుకు తిరిగి లేచాడో తెలుసు అన్నట్టుగానే ఉంటుంది. కానీ యేసుక్రీస్తు యొక్క మరణం, పునరుద్ధానం, అందులో దాగి ఉన్నటువంటి మర్మాన్ని తెలుసుకోవటం చాలా చాలా అవసరం. ఈరోజు క్రైస్తవ సమాజానికి అది పరిపూర్ణంగా అర్థం కాలేదు అని చెప్పొచ్చు. ఈ సందేశం విన్న తర్వాత మీకు ఆ సంగతి అర్థమవుతుంది కూడా. ప్రియులారా, ముందుగా యేసుక్రీస్తు ఎందుకు మరణించాడు, ఎందుకు చనిపోయాడు ఒకసారి బైబిల్లో చూద్దాం. అపోస్తులుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం, నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. యేసుక్రీస్తు ఎందుకు చనిపోయాడు, ఎందుకు మరణించాడు? మన పాపముల నిమిత్తం. అంటే మానవాళి దేవునిని విడిచి దేవుడు నియమించినటువంటి ఆజ్ఞలను అతిక్రమించి దేవుని ఎదుట పాపం చేస్తూ దేవునికి దూరం అయిపోయినప్పుడు ఈ మానవ సమాజాన్ని ఆయన తిరిగి దేవునితో సమాధానపరచటానికి, దేవుని సన్నిధికి తిరిగి చేర్చటానికి, మానవాళి పాప పరిహారము కొరకు ఆయన ఏమయ్యాడు? మరణించాడు, చనిపోయాడు. అందుకే ఇక్కడ రాయబడి ఉంది, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను అని రాయబడింది. అలాగే ఒకసారి హెబ్రీలకు రాసినటువంటి పత్రిక
యేసుక్రీస్తుల వారు ఎందుకు మరణించాడో మనం చూస్తున్నాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 15వ వచనం. 9వ అధ్యాయం 15వ వచనం. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచన కలుగుటకై ఆయన మరణము పొందినందున అన్నాడు. చూడండి, ఆయన చనిపోయాడు, ఆయన మరణించాడు. ఎందుకు మరణించాడు? ఎందుకు మరణించాడు అంటే మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచన కలుగుటకై. ఇశ్రాయేలీలైన తన ప్రజలకు దేవుడు మొదటి నిబంధన ఇచ్చాడు. దాన్నే మనం పాత నిబంధన అంటున్నాం. ఆ పాత నిబంధనను అతిక్రమించి దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు ఏమయ్యారు? పాపులయ్యారు. ఆ మొదటి నిబంధనను అనుసరించక వారు పాపులయ్యారు, దేవునికి దూరస్తులయ్యారు, అపరాధులైపోయారు. ఇప్పుడు ఆ మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచించాలి అని అంటే యేసుక్రీస్తు ఏం కావలసి వచ్చింది? మరణించవలసి వచ్చింది, చనిపోవలసి వచ్చింది. ఆయన చనిపోయాడు. పస్కా పండుగ రోజున సర్వ మానవాళి పాప పరిహారము కొరకై యేసుక్రీస్తు సిలువలో నలగొట్టబడి గాయపరచబడి తన సొగసు స్వరూపమంతటిని కోల్పోయి మనుషులు చూడనొల్లని వాడిగా మారిపోయి ఆయన ఆ కలువరి సిలువలో తన ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. ఎందుకు ఆయన చనిపోయాడు? ఎందుకు చనిపోయాడు? మానవాళి పాప పరిహారం కొరకు. ఇది మనందరికీ తెలిసినటువంటి సంగతి. తెలుసా తెలీదండి? మనకిది తెలుసా తెలీదా? యేసు ప్రభు మన పాపముల కొరకు చనిపోయాడు, మనకు తెలుసు. అయితే ప్రియులారా, ఒక విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి. యేసుక్రీస్తు మన పాపముల కొరకు చనిపోయాడు. ఆయన చనిపోవటాన్ని బట్టి మనకేం కలిగింది? విశ్వసించినటువంటి మనకు పాపము నుండి విమోచన కలిగింది, విడుదల కలిగింది. లోకమంతా పాపముతో నిండిపోయింది. ఆ లోకములో, చీకటిలో, పాపములో మనము కూడా ఉన్నాం. యేసుక్రీస్తు యొక్క మరణం, ఆయన త్యాగం, ఆయన రక్తం ఆ పాపము నుండి మనల్ని ఏం చేసింది? విమోచించింది, విడిపించింది. ఇప్పుడు మనం ఆ లోకములో ఉన్నటువంటి పాపము నుండి విడిపించబడి వెలుగులోనికి వచ్చేసాం. ఎక్కడికి వచ్చాం? మనం వెలుగులోనికి వచ్చాం. యేసుక్రీస్తు ద్వారా పాపము నుండి విడిపించబడి పరిశుద్ధులమయ్యాం, నీతిమంతులమయ్యాం. ఇప్పుడు క్రీస్తునందు విశ్వాసముంచిన వారందరూ కూడా పాపులా, నీతిమంతులండి? నీతిమంతులు, పరిశుద్ధులు, క్రీస్తు రక్తములో కడగబడిన వారు. ఇప్పుడు మనలో ఉన్నటువంటి పాపాన్ని, మనము కలిగి ఉన్నటువంటి పాపాన్ని యేసుక్రీస్తు తీసివేయటానికి మరణించాడు. మరణించి పాపము నుండి మనల్ని విడిపించాడు. ఇప్పుడు క్రైస్తవులు అంటే పరిశుద్ధులు, నీతిమంతులు, పాపము నుండి విమోచింపబడిన వారు. ఓకే, మరి ఇప్పుడు పరిశుద్ధులు, నీతిమంతులు, పాపము నుండి విమోచింపబడిన వారు అని అంటే ఇప్పుడు పాపం ఎక్కడుండాలి? లోకంలో ఉండాలా, క్రైస్తవుల్లో ఉండాలా? పాపం ఎక్కడుండాలండి? పాపాలు ఎక్కడ జరుగుతూ ఉండాలి? లోకంలోనా, క్రైస్తవుల్లోనా?
ఇంతకు ఎక్కడ జరుగుతున్నాయి? లోకంలో ఎక్కువ జరుగుతున్నాయి, క్రైస్తవ్యంలో ఎక్కువ జరుగుతున్నాయి? ఎక్కడ జరుగుతున్నాయండి? అంటే ఏ పాపం ఎరుగరా మీరు? తెలీదా మీకు పాపం అంటే? ఆ రోజు నీళ్ళల్లో మునిగినప్పుడే వదిలిపెట్టి వచ్చాం, ఇంకా దాని గురించి మాకు తెలియదు అంటారా? ఆ రోజే వదిలేసి వచ్చాం అంటారా? వదిలేసి వస్తే పర్వాలేదు, వదిలేసారా పట్టుకున్నారా? పాపాలు ఇప్పుడు లోకంలో ఎక్కువ జరుగుతున్నాయా, క్రైస్తవ్యంలో ఎక్కువ జరుగుతున్నాయా? ఎక్కడెక్కువ జరుగుతున్నాయండి? దొంగతనాలు బయట ఎక్కువ జరుగుతున్నాయా, క్రైస్తవ్యంలో ఎక్కువ జరుగుతున్నాయా? ఎక్కడ జరుగుతున్నాయి? ఆ మధ్యకాలంలో ఒక వీడియో వచ్చింది సోషల్ మీడియాలో. అంటే కానుక కొరకు కవర్ వస్తుంది కదా అందరి దగ్గరికి, కానుక కూర్చొని పాట పాడుతూ ఉన్నారు, కానుక వేస్తూ ఉన్నారు. అందరూ కానుక వేస్తున్నారు. ఆ కానుక సంచి అందరి దగ్గరకు వస్తూ ఉంది. ఒక ఆవిడ కానుక వేయలేదు, ఉన్న కానుక తీసేసుకుంది. మీకు అర్థమైందా? కానుక వేయలేదు, కానుక సంచిలో ఉన్నవి ఏం చేసింది? దొంగతనం చేసింది. అంటే ఇప్పుడు నిజానికి ఆ దొంగతనం ఎక్కడ జరగాలి? దొంగలు ఎక్కడ ఉండాలి? లోకంలో ఉండాలి, లోకంలో జరగాలి. కానీ దొంగతనం ఇప్పుడు ఎక్కడ జరుగుతుంది? ఎక్కడ జరుగుతుందమ్మా? సంఘంలో. వడ్డీ వ్యాపారాలు ఎక్కడ జరగాలి? లోకంలో జరగాలి. ఎక్కడ జరుగుతున్నాయి? సంఘంలో జరుగుతున్నాయి. సంఘంలో ఎంత విచిత్రం అంటే, ప్రజలందరూ కానుకలు ఇస్తే ఆ కానుకలు కూడా ఏం చేస్తున్నారు తెలుసా? కొన్ని సంఘాల్లో ఏం చేస్తున్నారు? వడ్డీలకు ఇస్తున్నారు, బడ్జెట్ పెంచుకుంటూ పోతున్నారు. ఏమండి? లోకంలో జరగవలసినవన్నీ కూడా ఇప్పుడు ఎక్కడ జరుగుతున్నాయి? సంఘంలో జరుగుతున్నాయి. పరిశుద్ధులు, క్రైస్తవులు, నీతిమంతులు అనబడిన వారి మధ్యనే, వారిలోనే జరుగుతున్నాయి. ఇప్పుడు యేసు ప్రభు మన పాపముల కొరకు మరణించి, మన పాపము నుండి మనల్ని ఆయన ఏం చేశాడు? విమోచించాడు. మరి విమోచిస్తే ఎందుకు పాపాలు జరుగుతున్నాయి? ఎందుకు మనలో పాపక్రియలు ఇంకా ఉన్నాయి? ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకు అనంటే దీనికి ఒక బలమైనటువంటి కారణం ఉంది. మనము గ్రహించలేనటువంటి ఒక సత్యం ఉంది. ఏంటంటే యేసుక్రీస్తును మన పాపముల కొరకు చనిపోయిన వాడుగానే మనం చూసాం. ఆయన మన పాపముల కొరకు చనిపోయాడు. మనల్ని మన పాపము నుండి విమోచించటానికి ఆయన చనిపోయాడని మాత్రమే మనం చూసాం. కానీ ఆయన మన పాపముల కొరకు చనిపోయి మనకు చూపిస్తున్నటువంటిది ఏంటో, నేర్పిస్తున్నటువంటిది ఏంటో మనం గ్రహించలేకపోయాం. అది అర్థం కాకే ఈరోజు మనం ఇంకా ఎక్కడున్నాం? యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన వారమని చెప్పుకుంటూ క్రైస్తవుడిగా బ్రతుకుతూ మళ్ళీ ఎక్కడున్నాం? పాపాలలోనే, చీకటిలోనే ఉన్నాం. మన పాపముల కొరకు మరణించినటువంటి యేసుక్రీస్తు ఆయన ఏం నేర్పుతున్నాడో, ఆయన మరణించి మనకేం చూపించాడో మనకు అర్థం కాల. అది అర్థం చేసుకుంటే ఒక క్రైస్తవునిగా దేవునికి ఇష్టమైనటువంటి ఒక పవిత్రమైన జీవితం బ్రతకటానికి నువ్వు సిద్ధపడతావు. ఆ మర్మం తెలియాలి. ఏంటి ఆ మర్మం అంటే, యేసుక్రీస్తు పాపము కొరకు, పాపుల కొరకు, పాపము విషయమై ఆయన ఏమయ్యాడు? చనిపోయాడు. నా పాపముల కొరకు చనిపోయాడు. ఇప్పుడు మన పాపాల కొరకు చనిపోయాడని మాత్రమే చూస్తున్నాం. కానీ అందులో మనకు ఆయన ఏం చెప్తున్నాడో తెలుసా? వినాలి. ఆయన ఏం చెప్తున్నాడో తెలుసా? నీ పాపము కొరకు నేను చనిపోయాను.
నిన్ను పాపము నుండి విమోచించాను. ఇక మీదట నీవు పాపము విషయమై చనిపోవాలి. అది ఆయన మనకు నేర్పుతున్న పాఠం. పాపము విషయమై ఏమవ్వాలి? పాపము విషయమై చచ్చిపోవాలి. ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. పాపము వలన మనం ఏమయ్యాం? పాపానికి జీతం ఏంటి? మరణం. పాపం వలన వచ్చు జీతం మరణం. మనం పాపం వల్ల చచ్చిపోయాం. యేసుక్రీస్తు ప్రాణం పెట్టి, మన పాపాల కొరకు ప్రాణం పెట్టి ఆయన ఏం చేశాడు? మనల్ని బ్రతికించాడు. బ్రతికించిన తర్వాత పాపం విషయమై మనం ఏమవ్వాలి? అమ్మ, అర్థమవుతుందా మీకు? పాపం విషయమై మనం అవ్వాలి. పాపం విషయమై మనము చనిపోవాలి. పాపుల కొరకు యేసుక్రీస్తు చనిపోయాడు. పాపం విషయమై మనము చచ్చిపోవాలి. పాపం విషయమై ఎప్పుడైతే మనం చచ్చిపోతామో మనము పాపము చెయ్యము. ఇప్పుడు మీకు అర్థం కావటానికి ఒక చిన్న ఉదాహరణ చూపిస్తాను. మన సహోదరులు ఉన్నారు, ఇద్దరు లేచి నిలబడతారు. పక్కన ఉన్న వాళ్ళు ఒకసారి ఇద్దరు లేచి నిలబడతారు. మీకు అర్థం కావటానికి మాత్రమే చూపిస్తున్నా నేను. మీరు కళ్ళు మూసుకొని నిలబడండి. ఇప్పుడు ఇక్కడ రమేష్ అన్న ఉన్నాడు. అమ్మ, అర్థమవుతుందా మీకు? ఉన్నారా మీరు? అందరు అలర్ట్గా ఉన్నారా? ఓకే. ఇప్పుడు ఈయన కళ్ళు మూసుకొని ఉన్నాడు. ఈయన చనిపోయాడు. ఈయన చనిపోయాడు అంటే భౌతికంగా అనుకున్నారు మీరు, అది కాదు. చనిపోయాడు అనుకోండి. చనిపోయాడు. ఈయన బ్రతుకున్నాడు. ఇప్పుడు ఈయన బ్రతుకున్నటువంటి ఈయన సంగతి చూడండి ఒకసారి. ఒకసారి కూర్చో. ఒకసారి లే. ఒకసారి అలా చెయ్యి ముందుకు దాపు. ఎవరిని ఇస్తే తింటావా? అదే అంటే ఈయన ఏంటనమాట? ఈయన బ్రతుకున్నాడు. చెయ్యి దించు. ఈయన ఏమున్నాడు? బ్రతుకున్నాడు. ఇప్పుడు ఈయనని ఏం పలకరించినా పలకడు. అన్న ఉన్నారా? పలకడు. ఈయన పలకడు. ఈయన మాత్రం ఎప్పుడు పిలిచినా పలుకుతాడు. ఈయన ఎందుకు పలుకుతాడు? ఈయన ఎందుకు పలకడు? ఈయన ఎందుకు పలుకుతాడు? ఈయన ఎందుకు పలకడు? ఈయన ఏమయ్యాడు? చనిపోయాడు. ఈయన ఏమయ్యాడు? బ్రతుకున్నాడు. అంటే బ్రతుకున్నాడు ఎప్పుడు పిలిచినా ఏమవుతాడు? ఎక్కడికి రమ్మన్నా, ఏం చేద్దామన్నా, తాగుదామన్నా, దొంగతనం చేద్దామన్నా వచ్చేస్తాడు. రాడా? చచ్చిపోయినోడు వస్తాడా? వస్తాడండి. ఇప్పుడు మనం ఎలా ఉన్నామా? ఎలా ఉన్నాం? చచ్చామా? బ్రతుకున్నామా? యేసు ప్రభువుని నమ్మిన రోజున యేసు ప్రభు మన పాపముల కొరకు చనిపోయాడు అని నమ్మి మనం బాప్తిస్మం పొందాం. బాప్తిస్మములో మనం ఏమవ్వాలి? బాప్తిస్మములో ఆయనతో కూడా పాతి పెట్టబడాలి. చచ్చిపోవాలి ఆ రోజు. ఆ రోజు నువ్వు ఇలా అయ్యావా? ఇలా ఉన్నావా? ఆ రోజు చచ్చిపోయి ఉన్నావా? బ్రతికే ఉన్నావా? చాలామంది ఏమై ఉన్నారు? ఆ రోజు ఇంకా బ్రతికే ఉన్నారు. ఇప్పుడు బ్రతికే ఉంటే ఏమవుతుందో తెలుసా? ఒకసారి కూర్చోండి మీరిక. ఒకసారి రోమీలకు రాసిన పత్రిక చూడండి. అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం 6వ అధ్యాయం 7వ వచనం. 6వ అధ్యాయము 7వ వచనం. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు.
చనిపోయిన వాడు ఏమని తీర్పు పొందాడట? చనిపోయిన వాడు పాప విముక్తుడు. చచ్చిపోయినోడే పాప విముక్తుడు. చచ్చిపోకపోతే పాప విముక్తుడవు కాలేవు. బాప్తిసం తీసుకుంటారా? తీసుకుంటాం. ఇష్టమేనా అంటే ఇష్టమే అంటాం. అసలు ఏమర్థమైంది బాప్తిసం రోజు నీకు? ఏమర్థమైంది? ఈవేళ యేసుక్రీస్తు నా పాపముల కొరకు చనిపోయాడు, నేను ఆయన నమ్మి ఇదిగో బాప్తిస్మము ద్వారా నా పాపపు జీవితాన్ని నేను సమాధి చేయబోతున్నాను, పాపం విషయమై ఈ దినమున మేము చచ్చిపోబోతున్నామన్న సంగతి అర్థం కావాలి. అది అర్థమయ్యి బాప్తిస్మం పొందాలి. కానీ ఎంత విచిత్రం అంటే మనం ఆ రోజు చావాలా, ఈరోజు కూడా చావాలి. అదేదో సామెత ఉంది కదా, చింత చచ్చినా అట్లా అనమాట. ఒక పైకి మాత్రమే చచ్చిపోయామేమో ఆ రోజు. ఏమైంది ఈరోజు? ఎందుకు పాపాలు జరుగుతున్నాయి క్రైస్తవ్యంలో? ఎందుకు జరుగుతున్నాయండి? చాలామంది అంటుంటారు, మారు మనసు పొందావా, మారావా. ఒకసారి ఒక సేవకుడు ఇంకొక సేవకుని అన్నాడు, మంచి కలర్ఫుల్ సెట్ వేసుకొని జీన్స్ ప్యాంట్ వేసుకున్నాడు. సేవకుడు ఇంకో సేవకుడు చూసి, ఈయన ఏమన్నా మారినాడా అన్నాడు. ఏం చూసి? వస్త్రధారం చూసి ఇతను ఏమన్నా మారినాడా అన్నాడు. ఇప్పుడు కూడా మనం అందరం ఏమనుకుంటామంటే మారాలి 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 అంటాం. మారాలి కాదు, చావాలి. ఏమవ్వాలి? చావాలి. మారితే ఏమవుతాడు? ఇటు మారినోడు ఏమవుతాడు? మళ్ళీ అటు మారిపోతాడు. మారడంటే మారితే కాదు, చచ్చిపోవాలి. చచ్చిపోతే ఏమవుతాడు? నీ జోలు ఎవడు రాడు. నువ్వు చచ్చిపోయావు అనుకో, నిన్నెవడు పలకరించడు. సమాజం ఎలా ఉందంటే చచ్చిపోయిన వాడిని కూడా బ్రతికించేటటువంటి ప్రయత్నం చేస్తుంది పాపం చేయటానికి. సమాజం చచ్చిన వాడిని కూడా ఏం చేస్తుంది? పాపం చేయించటానికి బ్రతికించే ప్రయత్నం చేస్తుంది. అలాంటిది నువ్వు బ్రతికే ఉన్నావు అనుకోండి, ఇంకెలా ఉంటుంది? ఇంకెలా ఉంటుంది? వచ్చేసాయి, రా, నువ్వు కూడా మాలో ఒకడివి, నువ్వు కూడా మాతో కలిసి ఉండు అంట సమాజం. కనుక ప్రియులారా, ఈరోజు నీవు ఒక క్రైస్తవునిగా నువ్వేమవ్వాలి? పాపం విషయం ఏమవ్వాలి? చచ్చిపోయావు అనుకోండి. ఇదివరకు ఆ సహోదరుని పిలిచాను, పలుకుతాడా? స్పందిస్తాడా? చచ్చిపోయావు అనుకోండి, నీ జోలు ఎవ్వరు రారు, నిన్ను ఎవరు పట్టించుకోరు. లోకం పిలుస్తుందా? పిలుస్తుందా? నువ్వు బ్రతికున్నావు కాబట్టి ఏం చేస్తుంది? లోకం నిన్ను పిలుస్తుంది. ఎందుకంటే సమాజంలో ఏదైనా తోటలోకి వచ్చింది అవ్వను దారి మళ్లించడానికి సర్పం లాంటి మనుషులు సమాజంలో చాలామంది ఉన్నారు. పండు తినిపించే వాళ్ళు ఉన్నారా లేరా? మనం రెడీగా నేను కూడా చాలా రోజులే తినాలనే ఉన్నా అని అన్నాం అనుకోండి, ఇంకేముంది? తినబెట్టడమే, దారి మళ్లించటమే, నీ జీవితాన్ని పాడు చేయటమే, దేవునికి దూరం చేయటమే. మనం దేవుని సన్నిధిలో చచ్చిపోయిన వారమై ఉన్నాం పాపం విషయం అంటే మన జోలు ఎవ్వరూ రారు. ఎందుకంటే చచ్చిపోయిన వాడు దేనికి స్పందించడు. స్పందన ఉండదు ముందు. ఎంతసేపు పిలిచినా పలకపోతే మనం ఏమంటాం? వాడినేం పిలుస్తాం మనం? ఎన్నిసార్లు పిలిచినా పలకడు, మనకు అవసరం లేదంటాం. పిలిస్తేనే పలకాడు అనుకో, మనం పిలిస్తేనే పలుకుతాడు, ఇంకెక్కడికి రమ్మన్నా వస్తాడు. కాబట్టి చీకటిలోనికి తీసుకొని పోవడమే. ప్రియులారా, గమనించండి,
యేసుక్రీస్తు ఆయన పాపముల విషయమై, పాపము కొరకై చనిపోయి మనకు ఆయన నేర్పుతున్న పాఠం ఏంటంటే, నీవు కూడా పాపం విషయమై చనిపోవాలి అని చెప్తున్నాడు. నువ్వు చనిపోతేనే పాప విముక్తుడవు అని తీర్పు పొందుతావు. చచ్చిపోవాలి. అందుకే రోమీలకు రాసినటువంటి పత్రికలో ఎంత అద్భుతమైన మాటలు ఉన్నాయో చూడండి ఒకసారి. రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. ఎలా అనగా ఆయన చనిపోటు చూడగా పాపం విషయమై ఒక్కమారే చనిపోయాను కానీ ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. పాపం విషయమై ఏమన్నాడు? పాపం విషయమై ఏమవ్వాలట? మృతులు, చచ్చిపోవాలి. పాపం విషయమై చనిపోవాలి. ఎందుకంటే ఆయన పాపం విషయమై పాపుల నిమిత్తమై ఒక్కమారే ఏమయ్యాడు? చనిపోయాడు. కాబట్టి ఇప్పుడు మనం పాపం విషయమై చనిపోయిన వారం కావాలి. అలా పాపం విషయమై చనిపోయి ఉంటే ఏమంటున్నాడు? 6వ అధ్యాయం 2వ వచనం. అట్లా అనరాదు. పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవింతుము. పాపం విషయమై చనిపోతే దాంట్లో జీవిస్తామా? దాంట్లో ఉంటామా? ఉండం. పాపం విషయమై చచ్చిపోయామంటే ఇక అందులో ఉండం. ఒక్క క్షణం కూడా ఉండలేము. కనుక ప్రియులారా, యేసుక్రీస్తు తన మరణము ద్వారా మనల్ని విమోచించటమే కాదు ఆయన చేసింది, మనము కూడా పాపం విషయమై చచ్చిపోవాలి అనే సంగతి ఆయన నేర్పించాడు. మరి ఇప్పుడు మీలో పాపం విషయమై చచ్చిపోయిన వారు ఎంతమంది? ఎవరెవరు చచ్చిపోయారమ్మా? నేను బాప్తీసం పొందిన రోజునే చచ్చిపోయానంటే మరీ మంచిదే. లేదు, తర్వాత తెలుసుకున్న తర్వాత నేను అన్నీ వదిలేసి చచ్చిపోయాను అన్ని విషయంలో అంటే మరీ మంచిదే. మొన్న గుడ్ ఫ్రైడే రోజు చచ్చిపోయానంటే మరీ మంచిదే. లేదు, ఇంకా బ్రతుకున్నానంటే అదే కంప. అది మంచిదైతే ఇప్పుడు మీరు చచ్చారా బ్రతికారా? చచ్చిపోయి బ్రతికారా? ఈ విషయం చెప్తే మన సహోదరుడు అన్నాడు, ఎవరు చచ్చిపోలే అన్నాడు. ఎవరు ఏం కాలేనంట? చచ్చిపోలేరా? చచ్చిపోకపోతే మనం పాప విముక్తుడం అనే తీర్పు పొందిన వారం కాదు. చచ్చిపోతేనే పాప విముక్తుడు. యేసుక్రీస్తు సిలువలో చనిపోయాడా బ్రతికున్నాడా? చివరికి ఆ సిలువలో ఒక దొంగ ఏం చేశాడు? ఒక సైనికుడు ఏం చేశాడు? బల్లెముతో ఆయన ప్రక్కన పొడిచాడు. చచ్చిపోయాడు లేదో చూడటానికి. ప్రక్కన పొడిచినప్పుడు నీళ్ళు రక్తము కలిసి బయటకు వచ్చాయి. అప్పటికి ఆయన ఏమయ్యాడు? చనిపోయాడు. అలా పొడిచినవాడు సాక్ష్యం ఇచ్చాడట, ఈయన నిజముగా నీతిమంతుడు, ఈయన చనిపోయాడు అని. ఇప్పుడు మనల్ని గురించి ఒకసారి ఆలోచిస్తే మనం ఇప్పుడు ఏమై ఉండాలి? క్రీస్తులో. యేసుక్రీస్తు ఎలాగైతే సిలువలో చనిపోయాడో మనం కూడా చనిపోయిన వారమై ఉండాలి. చచ్చిపోతేనే, గుర్తుపెట్టుకోండి, చచ్చిపోతేనే పాప విముక్తుడవు, చచ్చిపోతేనే నువ్వు సజీవుడవు. చావలేదండి, ఇంకా ఆశలు ఉన్నాయి, ఇంకా ఏదో ఉంది లోకంలో అనుకుంటే నువ్వు క్రీస్తులో ఇంకా బ్రతికింపబడిన వాడవు కాలేవు. కనుక ఆయన మరణం మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే, నీవు పాపం విషయమై చనిపోవాలి అని చెప్తున్నాడు. తర్వాత మరణం తర్వాత ఏముంది? మరణం తర్వాత ఆయన ఏమయ్యాడు? మరణించాడు. పస్కా పండుగ రోజు మరణించాడు. ఆదివారమున
తిరిగి లేచాడు, పునరుద్ధానుడయ్యాడు. పునరుద్ధానుడైన ఆయన మనకేం పాఠం చెప్తున్నాడు? పునరుద్ధానుడు అయ్యాడా? చూడండి ఒకసారి రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందుతామని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడెనో అన్నాడు. తండ్రి మహిమ వలన క్రీస్తు ఏమయ్యాడు? మృతులలో నుండి ఏమయ్యాడు? లేపబడ్డాడు. మృతులలో నుండి లేపబడ్డాడు. మీరు అపోస్తుల కార్యంలో ఎన్నో సందర్భాలలో అపోస్తులు యేసుక్రీస్తు యొక్క సువార్తను ప్రకటించిన ప్రతిసారి ఆయన మరణం గురించి చెప్పారు, తర్వాత పునరుద్ధానం గురించి చెప్పాడు. మన పాపములను ఆయన మ్రాణు మీద మోసుకొని సిలువలో మరణించాడు అని చెప్పారు. 3వ దినమున ఆయన సమాధి నుండి తిరిగి లేచాడు. ఆ పరలోకపు తండ్రి ఆయనను మృతులలో నుండి ఏం చేశాడు? లేపాడు. లేపి ఆయనను సజీవునిగా నిలబెట్టాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు? మృతుడా సజీవుడా? మృతులలో నుండి లేచాడు, సజీవుడు. సజీవుడైన ఆయన, పునరుద్ధానుడైన ఆయన, పునరుద్ధానుడై మనకేం నేర్పుతున్నాడో తెలుసా? మనకేం చెప్తున్నాడు పాఠం? మనము కూడా పాపం విషయమై మృతులుగాను, దేవుని విషయమై, దేవుని కొరకు, దేవుని కార్యముల నిమిత్తము సజీవులుగాను ఉండాలని నేర్పుతున్నాడు. ఎలా ఉండాలి? సజీవులుగా ఉండాలి. నువ్వు బ్రతికిన వాడవుగా ఉండాలి. ఎప్పుడు? ఏ విషయంలో? ఎక్కడండి? సంఘములో, నీతి విషయంలో, సత్క్రియల విషయంలో, దేవుని కార్యముల విషయంలో నువ్వేమవ్వాలి? సజీవుడవై ఉండాలి. సజీవుడవై ఉండాలి. ఇప్పుడు ఇదివరకు 2 సహోదరులు లేచి నిలబడటం చూశారు. అందులో ఒకరు చనిపోయి ఉన్నారు, ఒకరు బ్రతుకున్నారు. పాపం విషయంలో చనిపోయిన వాడవుగా ఉండాలి. పాపం విషయంలో బ్రతుకుంటే మంచిదమ్మా? కాదు. పాపం విషయంలో చనిపోయిన వాడవుగా ఉండాలి. నీతి విషయంలో మాత్రం బ్రతుకు ఉండాలి, సజీవుడిగా ఉండాలి. అంటే దేవుని కొరకు ఏదైనా చెయ్యాలి అని అంటే వెంటనే స్పందించాలి, కదలాలి, రావాలి ముందుకు. అదే పాపం చేయటానికంటే వద్దు, నేను ఆ విషయంలో ఏమయ్యాను? చచ్చిపోయాను. పలానా చోటుకి, దేవుని దగ్గరికి, దేవుని కార్యక్రమాల కొరకు వెళ్దాం రండి అంటే వచ్చేస్తాం. దేవుని కొరకు ఇవ్వండి అంటే ఇస్తాం. దేవుని పని చేయండి అంటే చేస్తాం. ఇదిగో మందిరంలో పని ఉంది, చేయండి, చేసేస్తాం. అంటే ఈ విషయాల్లో మనం ఏమై ఉండాలి? బ్రతికిన వారమై ఉండాలి. యేసుక్రీస్తు పునరుద్ధానుడై మనకు నేర్పుతున్నది అదే. రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. 11వ వచనం. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్టుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతికి సాధనములుగా దేవునికి అప్పగించండి. సజీవులు. ఇప్పుడు మీరు దేవుని విషయంలో బ్రతికిన వారై ఉండాలి. పాపం విషయంలో
చనిపోయిన వారంట. ఇప్పుడు మనం అంతా రివర్సు. ఎట్లా రివర్సు? పాపం దగ్గరికి వెళ్తే బ్రతుకుంటాం, దేవుడి పని దగ్గరకు వస్తే చచ్చిన శవాలం. ఇక్కడ ఏం స్పందించాం. ఇక్కడ మాటలు రావు, పాటలు రావు, ప్రార్థన రాదు, కథలు ఏం లేదు. ఇక్కడ శవం. ఇక్కడ ఎలా ఉంటాం మనం? ఇప్పుడంతా మీరు ఎట్టున్నారమ్మా? కళ్ళు తెరుచుకొని ఉన్నాయి అంతే శవాలు, అంతేనా? ఇక్కడ శవాలు. బయటికి వెళ్తే మిమ్మల్ని మించిన వాళ్ళు ఎవరు? అద్ది. బయటికి వెళ్తే పాపాల విషయంలో బ్రతుకుంటాం, దేవుడి దగ్గరకు వస్తే నీతి విషయంలో చచ్చిపోతాం. అక్కడ చచ్చిపోయిన వారమై ఉండాలి, ఇక్కడేమై ఉండాలి? ఇక్కడేమై ఉండాలి? బ్రతికిన వారమై ఉండాలి. టక్కున మైకిచ్చి ప్రార్థన చేయండి అన్నాం అనుకోండి, రాదు. ఆరాధన చేయండి అన్నాం అనుకోండి, రాదు. స్తుతులు చెప్పండి అన్నాం అనుకోండి, రాదు. సంఘానికి రావటం ఎన్ని సంవత్సరాలు అయింది? ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా? ఏమి ఇంకా బ్రతకలేదా మీరు? ఇంకా బ్రతకలేదా? ఇన్ని సంవత్సరాలైనా సజీవులు కాలేదా? బయట చచ్చిపోయిన శవంలా బ్రతకమని బయట దేవుడు చెప్తే అక్కడ బ్రతుకుంటాం, ఇక్కడ చచ్చిపోయిన శవంలా పడుంటాం. ప్రియులారా, మొదటి శతాబ్దపు సంఘం. మనం అనుకుంటున్నామేమో ఈ పాఠం విని, ఎవడు బ్రతుకుంటాడు, ఎవడితోనవుతుంది, ఎవడు చచ్చిపోయి ఉంటాడు, ఎవడితోనవుతుంది అనుకుంటున్నామేమో. మొదటి శతాబ్దపు సంఘం, క్రీస్తు సంఘం నిజంగా పాపం విషయములు ఏమైంది? చచ్చిపోయింది. నీతి విషయంలో ఏమైంది? బ్రతికుంది, సజీవులు. అందుకే ఆ సంఘంలో కలంకం లేదు, ముడత లేదు, ఏమండి, ఏది లేదు. సంఘం ప్రారంభంలో ఒడిదుడుకులు చూస్తాం, కానీ అపోస్తుల కార్యంలో సంఘ నిర్మాణం జరుగుతున్నప్పుడు ప్రకటన గ్రంథానికి వచ్చేసరికి ఎంత అందంగా, ఎంత అద్భుతంగా, ఎంత చక్కగా సిద్ధపరచబడింది సంఘం. ఏమండి, సంఘం గురించి ఒక్కసారి, సంఘం యొక్క అలంకరణ, ఆత్మ సంబంధమైన అలంకరణ గురించి ఒకసారి చదవండి. ఈరోజు మనం అనుకుంటున్నాం ఎవరు ఉండగలరు, ఎవరు బ్రతకగలరు, ఎవరు చచ్చిపోగలరు అనుకుంటున్నాం. ప్రియులారా, మొదటి శతాబ్దపు సంఘం యొక్క పవిత్రతను ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 6వ వచనం నుండి, అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొని ఉన్నది. ఏమంటే ఆయన భార్య ఏమైందట? తన్ను తాను సిద్ధపరుచుకుందట. సంఘం భార్య అంటే ఇక్కడ భౌతికంగా చూడటానికి లేదు, మనకు అర్థం కావటానికి అలా చెప్పాడు. భార్య అంటే సంఘం. ఆ భార్య తన్ను తాను సిద్ధపరుచుకొని ఉన్నదట. ఎలా సిద్ధపరుచుకున్నది? క్రింద చెప్తున్నాడు, గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరిచెదమని చెప్పగా వింటిని, మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడెను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు, నీతి సాధనాలుగా మిమ్మల్ని మీరు మీ అవయవాలను దేవునికి అప్పగించుకోండి అని రోమాపత్రికలు చూస్తాం. ఇప్పుడు పరిశుద్ధుల నీతి క్రియలు, ఆ నీతి క్రియల చేత సంఘము తన్ను తాను ఏం చేసుకుందట? అలంకరించుకుంది. భౌతికమైన అలంకరణ కాదు సంఘం. సంఘం నీతి చేత అలంకరింపబడింది, పరిశుద్ధత చేత అలంకరింపబడింది, ప్రార్థనతో అలంకరింపబడింది. అండ్ సంఘములో ఉన్నటువంటి సత్క్రియలే సంఘానికి ఒక అలంకరణ. సంఘములో ఉన్న ఒక పరిశుద్ధతే సంఘానికి అలంకరణ. సంఘములో ఉన్నటువంటి
ఒక దాతృత్వం, బీదలకు సహాయం చేసేటటువంటి ఒక లక్షణం ఏదైతే ఉందో అదే సంఘానికి అలంకరణ. సంఘంలో ప్రార్థన ఉంటే అది సంఘానికి అలంకరణ. సంఘంలో ప్రేమ ఉంటే అది సంఘం అంతటికి ఒక అలంకరణ. ఇలాంటి ఒక అద్భుతమైన అలంకరణతో సిద్ధపరచబడి గొర్రెపిల్ల యొక్క భార్య అయినటువంటి సంఘం ఆ ప్రభు కొరకు ఎదురు చూస్తుందట. ఇక్కడ చెప్తున్నాడు అంటే సంపూర్ణంగా సిద్ధపడిపోయిన సంఘం. అంటే మొదటి శతాబ్దపు సంఘములో నిజంగా పాపం విషయమై ఏమయ్యారు? వాళ్ళు చనిపోయారు. ఆ మొదటి శతాబ్దపు క్రీస్తు సంఘములో నిజంగా వారు నీతి విషయమై సజీవులుగా ఉన్నారు, సత్క్రియల విషయమై సజీవులుగా ఉన్నారు, దేవుని పని కొరకు సజీవులుగా ఉన్నారు, ఇచ్చే విషయంలో సజీవులుగా ఉన్నారు, ప్రేమించే విషయంలో సజీవులుగా ఉన్నారు. ఎప్పుడు ఏ కార్యమైనా స్పందిస్తారు, పరుగులు పెడతారు. ఈరోజు ఆ సంఘ సభ్యులమైన మనం ఉండలేమా? అలా ఉండలేమా? ఉండకూడదా? ఉండాలి. మనం అలా ఉండటానికి, మన జీవితాలను అలా కట్టుకోవటానికి ప్రభు తన సంఘాన్ని, ఆ సంఘమునకు సంబంధించిన వాక్యాన్ని మనకిచ్చాడు, మన ముందు పెట్టాడు. వారి జీవితాలను చదువుకొని, వారి బ్రతుకులను చదువుకొని, వారు బ్రతికిన తీరును చదువుకొని ఈరోజు మనం కూడా అలా బ్రతకాలి. మన సంఘాన్ని కూడా మనం అలా కట్టుకోవాలి, మన జీవితాన్ని అలా కట్టుకోవాలి. కనుక ప్రియులారా, యేసుక్రీస్తు మరణించాడు, యేసుక్రీస్తు తిరిగి లేచాడు. యేసుక్రీస్తు పస్కా పండుగ రోజు శిలువ మరణం పొందాడు, ఆదివారమున పునరుద్ధానుడయ్యాడు. మనం పాపం విషయమై ఏమవ్వాలి? పాపం విషయమై ఏమవ్వాలి? చచ్చిపోవాలి. లోకంలోకి వెళ్తే ఇలాగే ఉండండి, మౌనంగా. లోకంలో ఎలా ఉండాలి? మీరు లోకంలో ఎలా ఉండాలి? మౌనంగా ఉండాలి. కానీ మన వాళ్ళు తెలియక సంఘంలోనే మౌనంగా ఉండాలని పెట్టారు. స్త్రీలు సంఘంలో ఎలా ఉండాలి? అది ఈమె ఇక్కడ మౌనంగా ఉంటుంది, బయట కొట్లాట పడిందంటే ఈమెను మించిన వాళ్ళు ఎవరు లేరు. అంటే ఇక్కడ మౌనంగా ఉండటం కాదు, ఇక్కడ దేవుడి కొరకు సజీవుడిగా, సజీవురాలిగా ఉండాలి. ఏది చెప్పినా స్పందించాలి. అలా స్పందిస్తేనే, చెప్పింది వాక్యం విన్నది నువ్వు చేయగలిగితేనే నువ్వేమై ఉన్నట్టు? ఏమై ఉన్నట్టు? సజీవురాలిగా ఉన్నట్టు. ఇక్కడ చెప్పింది విని ఏం స్పందించకుండా ఆమెను అనగానే వెళ్ళిపోయావు అనుకోండి, అంటే నీలో స్పందన ఉన్నట్ట లేనట్ట? ప్రాణం ఉన్నట్ట పోయినట్ట? ప్రాణం పోయినట్టే. అంటే ఇప్పుడు ఈ లెక్కన మన సంఘానికి శవాలు కూడా వస్తున్నాయా? వస్తున్నాయండి? ఏమో చూసుకోండి ఒకసారి. మీరు సజీవులా, మృతులా? ఈరోజు పాడుతున్నాం, లేచినాడురా సమాధి గెలిచినాడురా అని యేసుప్రభు గురించి మనం పాడుతున్నాం. మనం లేచామా? మనం లేచనామా? ఇంకా అక్కడే ఉన్నామా? లేచారమ్మా? లేస్తే మీ జీవితం, మీ క్రియలే చెబుతాయి మీరు బ్రతికున్నారు, ప్రభువులో మీరు బ్రతికారు అని. మీ క్రియలే చెబుతాయి, మీరు ప్రవర్తించే తీరే చెప్తుంది ప్రభు కొరకు మీరు బ్రతుకున్నారు అని. దేవుడు మిమ్మల్ని అలా చూడాలనుకుంటున్నాడు, సజీవులుగా చూడాలనుకుంటున్నాడు. కనుక దేవుని సన్నిధిలో యేసుక్రీస్తును నమ్మిన మనం, ఆయన రక్తములో కడగబడిన మనం, ఆయన ద్వారా పాపము నుండి విమోచించబడిన మనం, పాపం విషయమై మృతులుగా ఉందాం, నీతి విషయమై ఎలా ఉందాం? నీతి విషయమై సజీవులుగా ఉందాం. అందుకే ఒకసారి ఒక మాట చదువుకొని ముగించుకుందాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే క్రీస్తుతో కూడా లేపబడ్డారా? ఆయన లేచాడు,
ఆయన చనిపోయాడు, తర్వాత ఆయన ఏమయ్యాడు? లేచాడు. మీరు కూడా లేచారా? బాప్తిసం పొందిన రోజున క్రీస్తుతో కూడా మీరు బ్రతికించబడ్డారా? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి, ఎలా అనగా మీరు మృతి పొందితిరి. మీరేమయ్యారు? లోకం విషయంలో చచ్చిపోయారు. అందుకే మీ మనసు, మీ ఆలోచన ఎక్కడుండాలి? పైనున్న వాటి మీద. పైన మన మనసు అంతా ఎక్కడ ఉండాలండి? ఇప్పుడు ఎక్కడుంది? ఇంటి మీద ఉందా? ఇప్పుడు ఎక్కడుంది? చుట్టాలు వచ్చారు ఎవరన్నా ఇంటికి? ఇక్కడ ఉంటే మనసు ఇంటి మీద ఉంటుంది. ఎక్కడెక్కడో ఉంటుంది మన మనసు. కానీ నీ ప్రయాణంలో, నీ జీవితంలో నీ మనసు ఎక్కడుండాలి? పైనున్న వాటి మీదనే. ఏమండి? పైనున్న వాటి మీదనే. రోజుకొక్కసారైనా ఆలోచిస్తారు ఎప్పుడన్నా మీరు? పరలోకం, దేవుడు, అక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి అక్కడున్న వాళ్ళందరినీ చూడాలి, అక్కడే శాశ్వత కాలం ఉండాలి అనిపిస్తుంటుంది ఎప్పుడన్నా? అనిపిస్తుంటుందా? లే అట్లా ఏమన్నా రోగం వచ్చినప్పుడే అనిపిస్తుంది మీకు? ఏమండి? అనిపిస్తుందని నాకైతే రోజు గుర్తొస్తుంది. రోజు ప్రయాణం రోజు చేస్తూనే ఉంటాను కదా. టక్కున యాక్సిడెంట్ అయ్యింది అనుకోండి, పోయేది ఎక్కడికి? అక్కడికి వెళ్ళిపోతాం. మన ఇల్లు అది, మనం అక్కడ ఉంటాం, అక్కడికి వెళ్తాం. మనసంతా తిరుగుతూనే ఉంటుంది. రోజుకి ఎన్నోసార్లు జ్ఞాపకం వస్తుంది నాకైతే. ఎందుకంటే ఎప్పటికైనా మనం పోవాల్సింది అక్కడికి. ఇక్కడే ఉంది. ఎక్కడ ఎంత సంపాదించినా, ఏం పెట్టుకున్నా, ఏదైనా ఒకరోజు ఏమవ్వాలి? వదిలేసి వెళ్ళిపోవాలి. ఒట్టి చేతులతో వదిలేసి వెళ్ళిపోవాలి. మన మనసంతా పరలోకం మీద, పరలోకంలో ఉన్న దేవుడి మీద ఉండాలి. మన ఆలోచన అక్కడ లేకపోతే చాలా కష్టం ఉంది. మన మనసు ఇంకా భూమి మీదే ఉన్నట్టుంది. ప్రభు ఒకవేళ పిలిచినా, ప్రభు రమ్మని పిలిచినా అందరు రాండి అంటే కూడా ఏమంటాం మనం? అందరు రాండి అంటే కూడా అందరికీ పని ఉందిలేని ఆయన ఇప్పుడు వద్దు అంటాం. ఏం పని? గాడిదలు కాసే పనే? ఏం పని అమ్మా? ఏం చేస్తాం ఇక్కడ ఉండి? ప్రభు పిలిచాడు అనుకోండి, ఏమవ్వాలి? నిజానికి పిలిచాడంటే ఏమవ్వాలి? ప్రభువా, ఈ సమయం కొరకు నేను ఎదురు చూస్తున్నాను నాయన, ఎప్పుడు పిలుస్తావా అనుకుంటున్నాను. పిలిచావు నాయన, వచ్చేస్తాను అనాలి. కానీ మనం ఏంటంటే ఇంకా ఇక్కడే ఏదో ఉంది, ఏదో సాధిస్తాం, ఏదో మన మనసు ఇంకా ఇక్కడే ఉంది. ప్రియులారా, ఎప్పటికైనా ఎవరైనా, ఎంతటి వారైనా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోక తప్పదు. అలాగని ఈ లోకం విడిచామంటే మనం భయపడాల్సిన పని ఎందుకని? క్రైస్తవులం మనం ఎవరు? క్రైస్తవులం, దేవుని పిల్లలో. మన కొరకు ఒక మహాలోకము, దేవుడు సిద్ధపరిచిన అద్భుతమైన లోకం అక్కడ ఉంది. ఇక్కడే ఉందండి. ఎప్పుడు కష్టాలు, సమస్యలు, రోగాలు, బాధలు, ఒకరి మీద ఒకడు ద్వేషం, అసూయ. ప్రశాంతంగా ఉన్నామా చెప్పండి? ఉన్నారు మీరు ప్రశాంతంగా? ఏదో ఒక సమస్యతో, ఎప్పుడు ప్రతిరోజు సమస్యతో ప్రారంభమవుతుంది, సమస్యతోనే ముగింపు అవుతుంది. ఏంటి జీవితం? ఒక్కసారి ఈ లోకం విడిస్తే పరలోకం ఎంత అద్భుతంగా ఉందో తెలుసా? ఎంత అద్భుతంగా ఉంది. ఏమంటే మన కొరకు దేవుడు మనం పుట్టకముందే ఇంత అద్భుతమైనటువంటి ప్రకృతిని చేశాడు. 60-70 ఏళ్ళ జీవితం కొరకు ఇంత అద్భుతమైన సృష్టిని చేశాడు. 60-70 ఏళ్ళ జీవితం కొరకు. ఇప్పుడు మరణిస్తే దేవునితో ఉండేది 70 ఏళ్ళ, 100 సంవత్సరాల, 1000 సంవత్సరాల కాదు, యుగ యుగములు, అంతము లేని జీవితం. ఒక అశాశ్వతమైనటువంటి, ఏమంటే ముగింపు లేనటువంటి ఒక అద్భుతమైన జీవితం అక్కడ.
60-70 ఏళ్ళ జీవితానికి ఎంత అద్భుతమైంది చేశాడంటే, శాశ్వత కాలం ముగింపు లేనటువంటి జీవితము జీవించటం కొరకు ఆ పరలోకాన్ని దేవుడు ఎంత అద్భుతంగా చేశాడు. నిజంగానండి, మనకు బైబిల్లో మీరు చదువుకోండి బాగా, బైబిల్లో దేవుడు సంఘ నిర్మాణము, ఈ లోకములో ఆయన రక్తము వలన సంపాదించినటువంటి సంఘము, ఆ సంఘమును గూర్చిన విషయాలు, ఈ ప్రకృతిని గూర్చిన విషయాలు మాత్రమే క్లుప్తంగా చెప్పాడు. ఇంకా మనము అనుభవించబోయే ఆ మహాలోకం గురించి దేవుడు పరిపూర్ణంగా రాయించలే. అసలు దాన్ని దేవుడు ఒక రకంగా చెప్పాలంటే సీక్రెట్గా పెట్టాడు. పరలోకం గురించి ఎలా పెట్టాడు, ఆ మహాలోకం గురించి ఎలా పెట్టాడు, సీక్రెట్గా పెట్టాడు. మనం అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అనిపిస్తుంది, అయ్యో నేను ఎన్ని రోజులు ఎంతకాలం భూమి మీదే ఉండిపోవాలని ఆలోచించాను, నా కొరకు దేవుడు ఎంత అద్భుతమైనది చేశాడు అంటే. ఆయన చూడండి, భూమి మీదకి మనల్ని పంపించేశాడు, మనల్ని భూమి మీద పుట్టించాడు. పుట్టించిన ఆయన ఏమన్నాడు తెలుసా, నరులారా నరులారా తిరిగి రండి. ఆయనే పిలుస్తున్నాడు రండి అని, నా దగ్గరికి రండి అంటున్నాడంటే అక్కడ ఎంత అద్భుతమైంది మన కొరకు దాచి ఉంచాడు. అసలు మనం ఆలోచించటానికి కూడా మన జ్ఞానము కానీ మన మెదడు కానీ సరిపోదు. కనుక మన జీవితంలో భూ సంబంధమైన వాటి మీద మన మనస్సు పెట్టుకోకూడదు. పరలోకం శాశ్వతమైంది. మరణం అనే పిలుపు వస్తే అక్కడికి వెళ్ళిపోవాలి. అక్కడికి వెళ్ళిపోతే ఒక అద్భుతమైనటువంటి లోకం అది. అందులో శాశ్వత కాలం నెమ్మది సమాధానం మనకు ఉండబోతున్నాయి. కనుక ప్రియులారా, మన జీవితం ఈ లోకంలో ఇదే అనుకుంటూ ఎప్పటికీ మనం బ్రతకూడదు. పరలోకం మీద మనసు ఉంచుదాం. ఈ లోకం విషయంలో చచ్చిపోదాం. పరలోకం కొరకు సజీవులుగా బ్రతుకుదాం, దేవుడికి ఇష్టలుగా బ్రతుకుదాం. మరణం అనే పిలుపు వస్తే ఆ మహాలోకానికి వెళ్ళిపోయి దేవునితో సంతోషంగా మనం గడుపుదాం. అంటే ఎక్కడ మనకు సంతోషం ఉందా అండి? ఈరోజు పండుగ అనుకుంటున్నాం కానీ సంతోషంగా ఎవరున్నాం చెప్పండి, ఉన్నారా? ఎవ్వరూ లేరు. ఈ సమయం సంతోషంగా ఉన్నారేమో, ఇంటికి వెళ్ళిపోతే మన బాధలు, మన కష్టాలు, మన సమస్యలు పలకరించడానికి రెడీగా ఉన్నాయి. ఇంటికి వెళ్ళిపోతే మళ్ళీ యథావిధిగానే ఉంటాం. అదే పరిస్థితులు, అదే సమస్యలు, అదే బాధలు. సమస్యలే లేని, ఇబ్బందులు లేని ఒక అద్భుతమైనటువంటి లోకాన్ని దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. దాని మీద మనసు పెట్టి దాన్ని సంపాదించుకోవటానికి ఈ భూమి మీద క్రీస్తులో మనం సజీవులుగా కొనసాగుదాం. అలా కొనసాగి ఆ మహాలోకాన్ని సంపాదించుకోండి.